హాయ్ వెల్కమ్ టు శ్రీ ఛానల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆన్లైన్ యాప్స్ అనేవి ట్రస్టెడా ఫ్రాడ్సా అనేవి మనం చూద్దాం. ఈ యాప్లో చాలా ఆన్లైన్ యాప్స్ మనకి చాలా ట్రస్టెడ్గా ఇంటి వరకు మనకి సేల్ చేస్తారు. కానీ కొంతమంది ఎలా సేల్ చేస్తున్నారు, డిఎం చేశాక ఏం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ఇప్పుడు చూపించేవన్నీ మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న శారీస్ అన్నీ. ఇవన్నీ మంచి మంచి వెబ్సైట్లో శారీస్ అని పెట్టి ఒక శారీ అని చూపించి మనకి ఇంటి వరకు వచ్చాక ఆ శారీ మారిపోతుంది. అది ఎలా మారుతుందో కూడా మనకు అర్థం కాదు. మనం ఇచ్చే డబ్బులకి వచ్చే శారీ వర్త్ కూడా కాదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మనం డిఎం చేసినప్పుడు వాళ్ళు పెట్టే ఫొటోస్ కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ ఎంత బాగుంటాయంటే చాలా నమ్మకంగా ఉంటాయి. కానీ కొంతమంది డిఎం చేసి పేమెంట్ అంతా ఆన్లైన్లో అయ్యాక అస్సలు వాళ్ళ తర్వాత మనం కాంటాక్ట్ అవుదామన్నా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉండవు. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. డిఎం చేసిన ప్రతి మెసేజ్ కూడా మనకి మాయమైపోతుంది. అసలు వాళ్ళ అకౌంట్ తప్ప వాళ్ళు మన మెసేజెస్ అనేవి ఏమీ ఉండవు. కానీ కొంతమంది మాత్రం ఆన్లైన్ యాప్స్లో ఇప్పుడు చూస్తున్నాం కదా, మహువా కానీ చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ నమ్మకంగా మనకి డిఎం చేసిన తర్వాత ప్రైస్ చెప్పి మనకి ట్రస్టెడ్గా మనం ఇచ్చే డబ్బులకి మనం ఇచ్చే శారీ కూడా వర్తబుల్గా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలానే చాలా పేజెస్ వాళ్ళు కూడా మనకి వాళ్ళు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ నెంబర్ అనేది మనకి చాలామంది ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల మనకి ఏ డౌట్ లేకుండా మనం శారీ తీసుకోగలం. అలానే కొంతమంది ఇది ఒరిజినలా రెప్లికానా అని కూడా అడుగుతారు. అలా కాదండి. ఇప్పుడు శారీ అనేది మనం ఒక పర్చేస్ చేస్తున్నామంటే బిగ్ షాపింగ్ మాల్కి వెళ్ళామంటే మనకి శారీ కావాలంటే మనం ప్రైస్ అడుగుతారు. మనం ప్రైస్ బట్టి వాళ్ళు శారీస్ చూపిస్తారు. అంతేగాని ఇది తక్కువలో శారీ ఉంది, ఇది రెప్లికానా, అది శారీ కాస్ట్ ఎక్కువ కదా, అది ఒరిజినల్ అని అడగలేము కదా శారీ షాపింగ్ మాల్లో. ఇది కూడా అలానే మనం ఇచ్చే ప్రైస్కి మనం కొంటున్న శారీ వర్తా కాదా అని చూసుకోవాలి. అంతేగాని అది ఏ క్వాలిటీయా, ఒరిజినలా కాదా, ఒరిజినల్కి ఉన్న ప్రైస్ ఒరిజినల్కి ఉంటుంది, రెప్లికాకు ఉన్న ప్రైస్ రెప్లికాకి ఉంటుంది. కానీ మనం కట్టుకునే శారీ మనం ఎంచుకునే ఆప్షన్ బట్టి ఉంటుంది, మనం చూస్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మనకు కావాలనుకున్న శారీ మనం ఎప్పటికైనా ఎలా అయినా తీసుకుంటాం. కానీ పెట్టే ప్రైజెస్ మాత్రం చూసి ఆచితూసి తీసుకోవాలి. కాబట్టి ఆన్లైన్ పేజెస్లో మీరు షాప్ చేయాలనుకుంటే చూసి ఆలోచించి చేయండి. ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కూడా మనకి ఫోన్ నెంబర్స్ అనేవి ఇస్తాయి. అండ్ మనకి బాగోపోతే రిటర్న్ చేసేయడానికి ఆప్షన్ కూడా ఉంది. అండ్ డ్యామేజ్ ఉన్నా మనం రిటర్న్ చేయొచ్చు. కానీ మీషో యాప్స్లో మనకి ఇచ్చే ప్రతి గైడెన్స్ కూడా మనకి కొంత గొప్ప మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. కానీ పేజెస్లో అలా మనకి ఫోన్ నెంబర్స్ ఇవ్వరు, రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. డ్యామేజ్ ఉన్న మనం వీడియో క్యాప్చర్ చేసి వాళ్ళకి ముందుగానే సెండ్ చేయాలి. కాబట్టి ఆన్లైన్ యాప్స్లో ఒకసారి చూసి తీసుకోండి మీరు ఏదైనా. ఒకవేళ అది క్వాలిటీ బాగాలేదు అనుకుంటే మీరు చెప్పే పద్ధతిలో చెప్పండి. కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చాలా వర్స్ట్గా. మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయికి అడిగే అధికారం కూడా మనకుంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ అనేది సేఫో కాదో మీరు ఆలోచించి తీసుకోండి. ఇప్పుడు దాకా చూసినందుకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.